ఏంటిది మిడిగుడ్లేసే చూస్తున్నావా? అంతా మన ఫ్యామిలీయే కదా. వెళ్ళి కలిసిపోయి వాళ్ళకి ఏటెడ్ కాలం దగ్గరుండి చూడు. పదండి. ఎల్లు పదండి. అదే అలా కలిపేసుకోవాలి. ఫ్యామిలీకి క్లోజింగ్ చేసేస్తున్నాను బా. ఏడు చేస్తావో ఏటో, నువ్వు క్లోజింగ్ అయిపోకుండా చూసుకో. ఇదేడిదిదే బావెట్టిలాగన్నాడు. ఎటు గుండెల్లో కరుక్కుమంట ఉంది. చేతులు ఇలా పెట్టు. హే కోపి, ఇంకా 3 ప్రదక్షిణాలు కంప్లీట్. గాడ్ బ్లెస్సింగ్, బేబీ కమ్స్. గో 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 అండ్ డూ ప్రదక్షిణ. గో. శ్రీరాముడు అంటే ఆదర్శ పురుషుడు. ఒక కొడుకు ఎలా ఉండాలి అనడానికి దశరథుని మాట జవదాటని శ్రీరాముడే ఆదర్శం. ఒక అన్న ఎలా ఉండాలి అనడానికి భరతునికి పట్టం కట్టి రాజ్యాన్ని కూడా వదిలేసిన శ్రీరాముడే ఆదర్శం. ఒక భర్త ఎలా ఉండాలి అనడానికి ఏకపత్నివృతుడుగా మెలిగిన శ్రీరాముడే ఆదర్శం. కన్న తల్లి కంటే మించి లాలించి ప్రేమించిన తల్లి కైకేయి. కారుణ్యం లేకుండా అరణ్యానికి వెళ్ళమంటే ఆ నిర్ణయాన్ని కూడా ప్రేమగా స్వీకరించిన సహనమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడమే కాక తన రాజ్య ప్రజలకు ధర్మబద్ధమైన పరిపాలన అందించిన మహారాజు ఆ శ్రీరామచంద్రుడు. ఆయన సౌమ్యుడే కాదు, దుర్మార్గుడైన 10 తలల రావణాసురుని సంహరించిన శౌర్యశీలి. అందుకే శ్రీరాముడి జీవితం లోకానికి ఆదర్శం. ఆ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం. రై, టార్గెట్ రెడీయా? రెడీ సార్. మక్కం సార్, నువ్వు పెదనాన్న దగ్గరే ఉండు. ఈ చుట్టుపక్కల ఎవరైనా డౌట్గా కనిపించినా లేక నీకు డౌట్ వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఇదిగో సార్, వాళ్ళని ఫాలో అవుతున్న విషయం డౌట్ రాకూడదు. క్యాజువల్గా ఉండు. సరే సార్. అర్థమైందా? సరే. సరేనా? అలాగేనండి. పెదనాన్న ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారేంటి? అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. వస్తాను. సరే. పిదపకాలం పిదప బుద్ధులు కాకపోతే ముగుడిపోయి సంవత్సరం తిరగలేదు. ఇలాంటి శుభకార్యాలకు రాకూడదని తెలీదా? మనలాంటి ముత్తైదువులు ఇలాంటి వాళ్ళ మోహం కూడా చూడకూడదు.
ఏంటండి ఇది? మీరు ఆడవాళ్ళే కదా, సాటి ఆడవాళ్ళ మీద కొంచెం కూడా జాలి చూపించరా? ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అరే, తన మనసెంత బాధపడుతుందో ఆలోచించరా? మీలో ఇంత కుంచిత బుద్ధులు పెట్టుకొని ఆ దేవుడికి ముక్కితే మాత్రం ఏం లాభం అండి? సాటి మనిషిలో దేవుణ్ణి చూడమంటారు. మీరు దేవుణ్ణి దేవతని చూడకపోయినా పర్లేదు, మనిషిని మనిషిగా చూడండి చాలు. కన్నీళ్ళు పెడితే దాహం తీరిపోదండి. ఏడ్చేవాళ్ళుంటే ఏడిపించేవాళ్ళు ఉంటారు. బాధని భరించడం గొప్ప కాదండి, బాధ పెట్టేవాళ్ళని ఎదిరించాలి. మంచినీళ్ళు తాగండి. రేయ్, గుణగాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? సార్ గుణ ఎక్కడున్నాడో తెలీదు, కనిపించడం లేదు సార్. వాట్? కనపడడం లేదా? అయితే రుద్ర పసిగట్టుండొచ్చు. చూడండి, విజయేంద్ర ఒంటరిగా దొరక్కానే అటాక్ చేయండి. సార్ ఆయన చుట్టూ మనుషులున్నారు. ఇడియట్! ఏదో ఒకటి చేసి రప్పించండి. ఇది కూడా చెప్పాలా? అలాగే సార్. శకుంతల, ఏర్పాట్లన్నీ బాగానే చేశారు కదా? ఏమైంది శకుంతల, అలా ఉన్నావు? నా కొడుకు కోడలు కలిసి కళ్యాణం జరిపిస్తుంటే చూసి మురిసిపోవలసిందాన్ని. ఒంటరిగా మిగిలిపోయిన కోడల్ని చూసి బాధపడుతున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు శకుంతల? రుద్రాగంగా కూడా మన కొడుకు కోడలే కదా. అది మీరనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి. కనీసం ప్రీతి వీరు వచ్చినా నేను సంతోషించేదాన్ని.